ముద్గురుదేవులు అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుంటూ ఈరోజు మనం శివరామ దీక్షిత పారంపర్యులైన శ్రీ ఇడుతూరి రాములార్యుల వారి చతుర్థ వార్షికారాధన కార్యక్రమాన్ని వారి కుటుంబ సభ్యులు ఇంకా ముఖ్యంగా శిష్యులు రెండు వారి యొక్క గురుసేవగా నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకుంటూ ఉన్నాం. శ్రీ ఇడుతూరి రాములు ఆర్యుల వారు శివరామ దీక్షిత సాంప్రదాయంలో రాయచూరు రామలింగారాజ్యుల వారి శాఖా పరంపర. ఈ శివరామ దీక్షిత సిద్ధాంతానికి దీనిని ఈ బోధని ఉద్ధరించేందుకై ఆ శాఖలో ఎందరో మహనీయులు, పండితారాజ్య పండిత శివానందులు, అలానే నాగనార్యులు, ఇంకా మనకు ద్విపదార్థ ధరువులను అందజేసినటువంటి బాలరామ పండితులు, తర్వాత మనం ఈరోజు పూజా విధానం గావించుకున్నటువంటి సరస్వతి పంచదశి దుర్గానంద పంచదశి స్వాముల వారు, ఇంకా అరట రామారావు గారు, ఇలాంటి మహనీయులు ఎందరో సుసంపన్నం చేసినటువంటి ఆ శాఖావృతమైనటువంటి మహనీయులే ఈరోజు ఈ వార్షికారాధన జరుపుకొని మన దగ్గర పెద్దలందరి ద్వారా కూడా పూజలు అందుకున్నటువంటి శ్రీ అమలానంద గిడుగు రామాచార్యుల వారు. ఎక్కడ కూడా అహం అనేది వారికి తావు లేకుండా కేవలం ఒక గురుస్వరూపం యొక్క వార్షిక ఆరాధన కార్యక్రమంగా వారు ఈ కార్యక్రమాన్ని జరిపినటువంటి విధానం చాలా ఆనందదాయకం. ఇక ప్రారంభంలోనే అధ్యక్షుల వారు ఒక విషయాన్ని మనకు తెలియజేశారు. శ్రీ దయానంద నాగుల వెంకటేశ్వర స్వాముల వారు మద్గురు సమానులు. ఈ బోధ అనేది నానాటికి కూడా పలుచనవుతుంది. కారణం ఏంటంటే ఇది క్రమేపీ కంటతా బోధ అవుతుంది. కంటతా బోధలో వస్తు నిర్ణయం జరగదు, ఉన్న యథార్థం బోధపడదు. రెండు కందార్థాలు నేర్చుకునో లేకపోతే రెండు విషయాల గురించి వాటిని ఒక బట్టి పెట్టినట్లయితే ఏమవుతుందంటే త్వరగా నాకు బోధాధికారులు రావాలా, నేను కూడా 4 పూజలు కట్టినట్టు కావాలా, నేను కూడా కొద్దిగా ఉపన్యాసాలు చెప్పాలనబడేటువంటి ఆ దుఃఖం ఉంటుందే కానీ నిజమైనటువంటి గురుసేవ, నిజమైనటువంటి ఈ శివరామ దీక్షిత సిద్ధాంతంలో ఏ విధముగా బోధను ఆకలింప చేసుకుని బోధస్థితి పురుషుడు కావాలి అనేటువంటి విషయం ఉండదు. కారణం ఏంటంటే అక్కడ గురు శిష్య న్యాయం కుదరలేదు. అక్కడ వచ్చినప్పటి నుంచి కూడా నిరంతరం గురుసేవ చేస్తూ గురువు దగ్గర సమస్తము కూడా చెప్పారు మహనీయులు అధ్యక్షుల వారు. శివరామ దీక్షిత చూర్ణికలో ఉండబడేటువంటి విధానాన్ని ఆమూలాగ్రం ఎవరైతే తరచి చూసి ఉంటారో వారికి ప్రతి ప్రామాణిక గ్రంథం కూడా కరతలామలకమై ఉంటుంది. కంటతా చేయవలసిన అవసరం లేదు. కంటతా ఎవరు చేస్తారు? ఇతరులకు చెప్పుకోవాలనేటువంటి వారికి చేస్తారు. నేను పరీక్ష కావాలను పాస్ అవ్వాలనేటువంటి వారు కంఠస్థం చేయవలసిన అవసరం. ఇది కంటతా బోధ కాదు. ఇది గురు శిష్య న్యాయం మధ్యలో జరగవలసినటువంటి నిరూపణైనటువంటి బోధ. ఇది మొట్టమొదట గురుదేవుల దగ్గరికి చేరి గురువుకు నిజముగా తరుమనతనములు అర్పించి మాట మాత్రముగా కాదు. అందుకే చెప్పారు గురుదేవులు జనకులు అష్టావక్రుల యొక్క విధానాన్ని నిజంగా అర్పించినటువంటి వారి మనమే అయితే ఈ బోధ చాలా సులువు, అత్యంత సులభమైనటువంటిది. దీనికన్నా సులభమైనటువంటి బోధ లేదు. తనుమన ధరాల్ని అర్పించి త్రివిధ దీక్షితులు ఎవరైతే కొని ప్రసాదములు కొని సాంఖ్య సూత్రాన్ని, పంచీకరణ పద్ధతిని, 96 తత్వములను పూర్తిగా ఎక్కడ కూడా సంశయం లేకుండా తనలో తన గురుముఖముగా దర్శించి ఎవరైతే ఉంటారో వారి ఘటన అవసరం లేదు. ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. 2 1 2 2 4 అవతల 2 3 ఎంత కనుక 2 1 2 కడికి రావాలి. అలా కాదు బోధ. పెద్దలు వారు ఉన్నారు. ఇలాంటి విధానం కావాలి దీనికి.
ఈ బృహద్వాసిష్ట సిద్ధాంతము అనబడేటువంటిది మిగిలినటువంటి సిద్ధాంతముల కన్నా ఎందుకు ఘనమైనది అంటే ఇది గురు శిష్య న్యాయంగా కుదిరేటువంటి బోధ ఇది. ఇక్కడ ద్వంద్వం లేదు. ఇక్కడ 25 తత్వములలో ఉండబడేటువంటి నేను ఎవరు, ఎలా ఉన్నాను, ఎక్కడ నేను ఏ స్థితిలో ఉన్నాను అనబడేటువంటిది గమనించి ఆ గురిగాంచి 25 ఉన్నటువంటి విధానాన్ని తెలుసుకునేందుకు తారకంలో నిన్న నడుపుల్లో కూడా చెప్పారు అయ్యగారు. తారకంలో ఉండబడేటువంటి మనం ఇంకొక విషయం మర్చిపోతున్నాను. నాతో కూడా కార్యక్రమానికి వచ్చినప్పుడు ప్రతి పెద్దలు చెప్పేటువంటి మాట నువ్వు ఏం చేస్తున్నా సరే దాన్ని వినే లక్షణం ముందు మనకు రావాలి. నిన్నటి నుంచి ఈ కార్యక్రమంలో ఏమేమి జరుగుతూ ఉన్నాయి, ఎలా జరుగుతూ ఉన్నాయి, ఏ మహనీయుడు ఏం చెప్తున్నారు అన్నప్పుడు నీకు ఖచ్చితంగా బోధ కరతలామలకం అయ్యే ఉంటుంది. నువ్వు బోధ స్వరూపుడివే ఉంటావు. కేవలం నేను వచ్చిన పని ఏంటి, ఉపన్యాసం చెప్పడం, ఏదో వాళ్ళు పెట్టినటువంటిది భోంచేసి పోవటం అనే విషయం కాదు. ఇక్కడ నేను ప్రతి దానిలో చెప్పాను అధ్యక్షుల వారు, ప్రతి కార్యక్రమంలో నేను ఆ గురు స్వరూపాన్ని అయి ఉండాలి. శిష్యుడు కానీ గురువు కానీ ప్రతి కార్యక్రమంలో నేను అంకిత భావంతో ఉండాలి. అది ఆచరణగా ఉండాలి. అది శివరామదీక్షుడు చెప్పినటువంటి కర్తృత్వ రహిత కర్మాచరణ పద్ధతి. ఇక మహావాక్య విచారణ అక్కడ సరిపోతుంది గురువు శిష్యులకు. కనీసం 2-3 సంవత్సరాలు కాదే తెగదని. ఈ ప్రజ్ఞాన బ్రహ్మం అనబడేటువంటిది కానీ అలానే అహం బ్రహ్మ శ్రీ తత్వమసి బ్రహ్మ ఐవాత బ్రహ్మలో 3 లక్షణముల ద్వారా వాటికి ఉండబడేటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నావో వాటిని